దండోరా చాలా తెలంగాణ రూటెడ్ ఫిల్మ్ అండి ఇది. మురళి ఈ స్క్రిప్ట్ రాసుకున్న ఏం చదువుకున్నారు మీరు అని అడిగా. ఏం చదువుకోవడం అంటే అమెరికా నుంచి వచ్చాను అని అన్నాడు. అంటే సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్ అండి, కమర్షియల్. ఇది మాత్రం నిజం. మనం ఏదో జనానికి సలహాలు సందేశాలు ఇద్దామనుకునే పరిస్థితి అయితే సినిమాకి వాళ్ళు లేదు. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, డ్రామా ఉంది, అగ్రెషన్ ఉంది. నేను దండోరా అని టైటిల్ చెప్పినప్పుడు నేను అన్నాను, ఎందుకు వన్ సైడ్ అనుకుంటారేమో కదా ఆ సినిమా అన్నాను. లేదు, అది కామెడీ ఉన్నా దండోరా వేసినట్టే ఉంటుంది. ఎమోషన్ అయినా సరే ఆ దండోరా ఏదైతే ఒక ఫీల్ ఉంటుందో, లోపల ఎమోషన్ ఉంటుందో, అది దాన్ని ఆ దండోరా అనేది ఒక ఎమోషన్. దండోరా ఈజ్ అన్ ఎమోషన్ అనేది నా ఫీలింగు. కథ విన్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఆఫ్టర్ కోర్టు కన్నా ముందే ఈ సినిమా నేను కమిట్ అయ్యాను. కంటెంట్ ఫుల్లీ లోడెడ్ ఫిల్మ్ అండి ఇది. మనం ఇలా మాట్లాడగానే లేదంటే మనం ఇలా బాధపడి చెప్పగానే సినిమా చూస్తారనుకునే రోజులు లేవు. ఎవ్వడికి అలాంటి ఓపిక లేదు, అంత టైము లేదు. ఫార్వర్డ్ చేయటంలోనే ఉంటారు మనం ఏం చేసినా. అది కాకుండా ఇది కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిం. ఇది మనకి తమిళ్లో వచ్చినా ఏ లాంగ్వేజ్లో వచ్చినా ఈ సినిమా ఆడుద్దండి, అంతవరకు అయితే కన్ఫామ్. ఇది నా అభిప్రాయం. నా అభిప్రాయాన్ని అంగీకరిస్తారా లేదనేది రేపు పొద్దున సినిమా థియేటర్లో రిలీజ్ అయిన రోజు మనకు తెలుస్తుంది.